విధంగా సహకరించి ప్రభు యొక్క మేనేజ్మెంట్ లో ఆయన చేసే భక్తికి ప్రోత్సాహానికి మీరందరూ అనుకూలిస్తే చాలు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అందరూ డోంట్ వరీ, చాంట్ హరి. హరే కృష్ణ. మనం జనరల్గా ఎదురు ఆలోచిస్తాం ప్రభుకి ఎదురు మారేవాళ్ళు ఎదురు వాళ్ళని. అది యాదృచ్ఛికంగా మన యాదృచ్ఛికమైన మాట కన్నా బై ద అరేంజ్మెంట్ ఆఫ్ కృష్ణుడు ఏర్పాటు వల్ల ఆ స్వామికి ఆశీర్వాదం ప్రభుకి ఈరోజు పుట్టినరోజు నాడు నరసింహస్వామి ఆశీర్వాదం నిండుగా ఉన్నాయని చెప్పి ఈ రెండు ఉదంతాలు నాకు ఆ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ప్రభుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ప్రతిసారి కూడా చెప్పేది, మళ్ళీ కూడా చెప్పేది, మనం ప్రభుకి రుణపడాల్సినటువంటి ఏకైక విషయం ఏంటంటే మనకు అద్భుతమైనటువంటి రాధా గోవింద మందిరాన్ని ఇచ్చారు అన్నమాట. అంటే చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి కానీ, మనం చక్కగా సాధన చేయడానికి కానీ, భగవద్ధామం చేరడానికి, ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి కావలసినటువంటి కంప్లీట్ రిసోర్స్ ఈ రాధాగోవింద కమల మందిరం. రాధాగోవింద మందిరం యొక్క శక్తి అంత ఇంత కాదు, అపారమైన శక్తి ఉంది. తొమ్మిది అనమాట. ఇట్స్ లైక్ మైండ్. మనం ఎంత చదువుకుంటే అంత వచ్చేటువంటిది. అలాంటి మందిరాన్ని మనకి ఇచ్చినందుకు దేవతరమణ ప్రభుకి సదా మనం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఆ మందిరం గురించి ఎప్పుడు కూడా నేను బాగా గుర్తుపెట్టుకుంటాను. అది అప్పుడు ఆ టైంలో మొక్కొక్కరు ప్రభు మేమిద్దరం కలిసి కొండ తిరుమలకి వెళ్ళేటప్పుడు అక్కడ సుందరకాండ వచ్చేది. ఆ సుందరకాండ నుంచి నేను ఎప్పుడు కూడా అది గుర్తు చేసుకుంటాను. ఒకసారి మన రాధాగోవింద మందిరం గురించి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో. రాధా గోవింద కమల మందిరం నది భక్తులుగాంచిరి అచ్చరువుంది. కల్మషములేక కలిపి ఉంచునది తిరుమల తిరుపతి మధ్యంబునది. భక్తి మార్గమున ప్రతిష్ఠితమైనది, మనసున దలచిన కోర్కె తీర్చునది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది, సూర్య చంద్రులను ధిక్కరించునది. రాధా గోవింద కమల మందిరం నది భక్తులుగాంచిరి అచ్చరువుంది. ఆ మందిరం మనకిచ్చినటువంటి వరం. ప్రభుపాదుల వారి దగ్గర నుంచి మొదలుకొని ప్రభు వరకు పరంపరలో ఈ మందిరం మనకి ఇచ్చిన వరం. సో ఈ మందిరంలో ప్రభు మనకి ఎన్నెన్నో మంచి అంశాలు నేర్పించారు. ఉదయం పూట కార్యక్రమం, ప్రచారము, తర్వాత పుస్తక వితరణ, ఇలాంటివన్నీ కూడా. వీటిని ఇంకా ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటే ప్రభుకి ఈ మందిరం మీద ఒక ఆశయం ఉంది. అదేంటంటే నేను ప్రతిసారి గుర్తు చేస్తాను, ఎందుకంటే ఒక విషయాన్ని సాధించే ముందు దాన్ని ప్రతిసారి గుర్తు చేసుకోవడం, దాని గురించి చర్చించడం వల్ల చెప్తారు కదా, దాని గురించి సౌండ్ చేయండి. ప్రభుకున్న కోరిక ఏంటంటే 500 మంది బ్రహ్మచారులు, 3000 మంది కాంగ్రిగేషన్ భక్తులు రాధాగోవింద మందిరానికి ఉండాలి. ఇది ఇందాక మీరు అన్నారు చూసారా.